సామాన్యుడికి మొండి చెయ్యి. బీఆర్ఎస్ నేత లోక్సభ పక్ష నేత నామా ఫైర్. ఇక సామాన్యుడికి మొండి చేయి చూపెట్టింది బడ్జెట్ అంటుంది. కేంద్ర బడ్జెట్ నిరాశ నిస్పృహతో కూడుకున్నదని బీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కేశవరావు, లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. ఢిల్లీలో గురువారం మీడియాతో వారు మాట్లాడారు. బడ్జెట్ లో సామాన్యుడికి మొండి చేయి చూపారని, బడ్జెట్ ప్రసంగం సొంత డబ్బలా ఉందని, అది చూశాం ఇది చేశామని లేనిపోని గొప్పలు చెప్పే ప్రయత్నం చేశారని దుయ్యబట్టారు. అధ్యంతరం రాజకీయ ప్రసంగానికి తలపించిందన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పతాక స్థాయికి చేరుకున్నాయని, నియంత్రణ చేసే దిశగా బడ్జెట్ లో ఎలాంటి ప్రస్తావన లేదన్నారు. రైతులు, వ్యవసాయానికి ఉపయోగపడే విషయాలు లేవన్నారు. 6,000 మాత్రమే ఇస్తున్న పిఎం కిసాన్ సాయం పెంచుతారని రైతులు ఆశించారని, కానీ నిరాశ ఎదురైందని, ఆయుష్మాన్ భారత్ పథకం కింద అందించేటువంటి కవరేజ్ 10 లక్షలకు పెంచుతారని పేదలు ఎదురు చూసిన ప్రభుత్వం మాత్రము అటువంటి చర్యలు తీసుకోలేదని బీఆర్ఎస్ పక్షం పార్లమెంటరీ పక్ష నేతలు అయితే మండిపడతా ఉన్నారు. మోదీ పాలనలో పేదల సొంతింటి కళ నెరవేరలేదు, సొంతింటికి సంబంధించినటువంటి అంశాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించలేదు అంటూ ప్రధానంగా చెప్తారన్నారు. తెలంగాణకు మొండి చేయి సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని. ఇక తెలంగాణకు పూర్తిగా మొండి చేయిని ఇచ్చింది అనేది ప్రధానంగా చూడొచ్చు.